ఒక ప్రపంచాన్ని నువ్వు చూసుకున్నావు, ఆ ప్రపంచానికి దేవుడు నిర్ణయించిన దానికి చాలా విభేదిస్తూ ఉంటుంది, వేరుగా ఉంటుంది. ఆ వేరుగా పరిస్థితుల్లో నువ్వు నడిచేటప్పుడే దేవుని యొక్క సంకల్పంలో అడుగులు వేయాలంటే నీకు కష్టంగా ఉంటుంది. ఇది మాత్రం బాగా తేలిపోయింది నాకు. ఈరోజు చాలామంది అదే పరిస్థితి. దేవుడేమో ఒకటి అనుకుంటా ఉంటాడు, వీళ్ళ మనసులో ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని ఉంటారు. దేవుని సంకల్పంలో నేను వెళుతున్నాను, దేవుడు ఇట్లానే తీసుకెళ్తాడంటే ఆయన తీసుకెళ్లే అనుభవాలు, ఆయన నడిపించే విధానం అంతా వ్యతిరేకంగా ఉంటుంది. వీళ్ళు అనుకున్న పిక్చర్కి అది సింక్ కాదు, అది అసలు కలవనప్పుడే అంత దేవునికి వీళ్ళకి తగాద. దేవుడు చెప్పేది ఒకటైతే వీళ్ళు నడుచుకునేది ఒకటి. దేవుడు చెబుతుంది అసలు మనసుకు లోతైన తీవ్రమైన గాయం అవుతూ ఉంటుంది వీళ్ళకి. దేవుని యొక్క ప్రణాళికకి నువ్వు గనక సమ్మతిస్తే ఆయన తీసుకువెళ్ళుతున్నదే శ్రేష్టమైనది, సెక్యూరిటీ ఉన్నది, అన్ని విధాల దేవుని ఆశీర్వాదం కలిగినది.